చంద్రబాబును మోడీ నమ్మడం లేదా, అందుకే ఎన్డీఏ చైర్మన్ పదవిని ఇవ్వడానికి నిరాకరించారా? రెండో పవర్ సెంటర్ తయారవుతుందని కాంగ్రెస్లో లాగా, అంటే సోనియా గాంధీ గతంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పటికీ కూడా యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ ఉండడం వల్ల రెండో పవర్ సెంటర్ తయారైంది. అటువంటిది ఉండకూడదు, కేవలం ఒక్కరే ఉండాలి, ఆ ఒక్కరు మోడీ గారే ఉండాలనేది బీజేపీ ఆలోచన. అందుకే చంద్రబాబు నాయుడు గారు కోరికను తీసి పక్కన పెట్టేశారు, పక్కకెళ్ళి ఆడుకో అనేశారు అని ఆయన క్లియర్గా చెప్పేశారు. ఒకటి అంటే దీన్ని బట్టి చంద్రబాబును ప్రధాని మోడీ నమ్మడం లేదా? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టేట్లో, అంటే ఇది మొత్తం కూటమికి సంబంధించింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా సైలెంట్ అయిపోయారు. అంటే చంద్రబాబును, లోకేష్ను పవన్ కళ్యాణ్ కూడా నమ్మడం లేదా? అతనిలోనూ అనుమానాలు మొదలయ్యాయా? ఈ ర్యాంకులు రాష్ట్రంలో క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరికీ సంబంధించి వాళ్ళ ఫైల్ క్లియరెన్స్ దగ్గర నుంచి వాళ్ళ పనితీరుకు సంబంధించి ఒక ర్యాంకులు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం. అందులో పవన్ కళ్యాణ్ 10వ ర్యాంకులో ఉన్నారు, 10వ స్థానంలో ఉన్నారు, 10th ప్లేస్కు పడిపోయారు. లోకేష్ కంటే కిందికి దిగిపోయారు, చంద్రబాబు నాయుడు గారి కంటే కిందికి దిగిపోయారు. సరే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, సరే ఆయన స్థానాన్ని నిజంగా అది మనం చూసి క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అయినా సరే ఆయన ర్యాంకు కూడా ఆయన ఇచ్చుకున్నారు, అంతవరకు ఓకే. కానీ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడ లోకేష్ కంటే దిగువకు పడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఇది దారుణమైన విషయం. ఇది జనసేన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. రైట్, ఈ అంశాలన్నింటిపైన మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. దానికంటే ముందు ఇంకొక ప్రధానమైన అంశం కూడా ఉంది, దానిపైన కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. తిరుపతిలో దేవదేవునికి అతి సమీపంలో, అలిపిరికి దగ్గరగా అనుకోండి, తిరుమల శ్రీవారి 7 కొండలు కనిపిస్తున్నటువంటి ప్రదేశంలో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అనుమతులు ఇస్తే అక్కడ స్పా సెంటర్లు, రెస్టారెంట్లు, మందు, మగువ, వీళ్ళు రాసింది ఎల్లో మీడియా రాసినటువంటి రాతలు, ఇవన్నీ కూడా ఇచ్చేశారు. తిరుమల పవిత్రత దెబ్బతింటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికే ముంతాజ్ హోటల్కు తిరుమల సమీపంలో పర్మిషన్ ఇచ్చారు అని చాలా హిందూ ధర్మం పట్ల అవసరానికి వాడుకునేవాళ్ళు, హిందూ దొంగ భక్తులు చాలామంది మాట్లాడారు. ఎల్లో మీడియా అయితే మరీ రెచ్చిపోయి రాసింది, ముంతాజ్ గో బ్యాక్. ఆంధ్రజ్యోతి అలిపిరి వద్ద స్పా సెంటర్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, అమ్మాయిలతో డ్యాన్సులు ఇష్టంగా రాసేశారు. టీవీ5 ఈరోజు టీటీడీ చైర్మన్గా ఈ టీవీ5కి సంబంధించినటువంటి యజమానే ఉన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చేసి కట్టుకోని అన్నారు. ఇప్పుడు వెంటనే మాట మార్చేశారు.